1960 నాటి ట్వైలైట్ జోన్ అనే ఒక టెలివిజన్ సిరీస్కి సంబంధించిన ఎపిసోడ్లో ఒక అమెరికన్ టూరిస్ట్ మధ్య యూరోప్లో ప్రయాణం చేస్తూ సడన్గా ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకుంటాడు. భయంకరమైనటువంటి వర్షం పడుతుంది. కనీసం కళ్ళు తెరిచి చూచేటువంటి పరిస్థితి కూడా లేకుండా అతని మీద వర్షము అండ్ చీకటి ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా అతడు ఒక పెద్ద మఠము ఎదుటికి వచ్చి నిలబడతాడు. అంటే మొనాస్ట్రీ యొక్క పెద్ద కట్టడం యొక్క ద్వారం దగ్గరికి వచ్చి నిలబడతాడు. సో ఆ తలుపు తట్టినప్పుడు లోపల ఉన్నటువంటి వారు సన్యాసులు, మంక్స్, వారు ఏకాంత జీవితానికి, ప్రార్థన, ధ్యానానికి అక్కడ అందరికీ దూరంగా ఉంటారు. సో ఈ యొక్క రాత్రి తుఫాన్లో, వర్షంలో ఒక అపరిచితుడు వారి ఎదుట వారి తలుపు తట్టినప్పుడు వారు తీశారు. కానీ అయిష్టంగానే మరి ఆ టైంలో అతడు ఎక్కడికి పోతాడు అనేటువంటి ఆలోచన చేశారు కనుక అతన్ని లోపలికి రానిచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత అతడు ఆ రాత్రి అక్కడ గడుపుతున్నాడు. ఉదయం అవుతున్నప్పుడు అతనికి తన పక్కన ఉన్నటువంటి మరొక గదిలో ఇంకొక వ్యక్తి యొక్క శబ్దం వినపడింది. సో ఆ వ్యక్తితో ఇతడు మాట్లాడడానికి అటు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి చాలా అమాయకంగా, చాలా బాధలో, ఇబ్బందిలో కనబడుతున్నాడు. అండ్ ఆ వ్యక్తి ఇతనికి ఏం చెప్పాడంటే, ఇది ఒక సన్యాస మఠము, ఇక్కడ క్యాథలిక్ సన్యాసులు ఉంటారు. అండ్ దీని యొక్క దీని యొక్క మెయిన్ హెడ్ ఆయన బ్రదర్ జెరోమ్ చాలా వెర్రివాడు. నన్ను అనవసరంగా పట్టి బంధించి ఈ గదిలో ఎంతో కాలంగా మూసి పెట్టాడు. దయచేసి కనికరముతో నన్ను నీవు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసి మేలు చేయమని కోరుకుంటాడు. సో అతన్ని చూసినప్పుడు, అతని యొక్క అమాయకపు స్వరాన్ని విన్నప్పుడు ఈ అమెరికన్ టూరిస్ట్కి జాలేసింది. సో వెంటనే బ్రదర్ జెరోమ్ దగ్గరికి పోయి, ఇది అన్యాయము, అట్లా మీరు బంధించి పెట్టడం మంచిది కాదు, అతన్ని విడుదల చేయాలి అన్నప్పుడు బ్రదర్ జెరోమ్ చాలా నింపాదిగా ఈ అమెరికన్ టూరిస్ట్కి చెప్పాడు, అసలు సంగతి నీకు తెలియదు కనుక నీవు తొందరపడిపోతున్నావు. అతను ఎవరో కాదు, అతను సాతాను. అతన్ని మేము పట్టుకొని బంధించడానికి దేవుడు సహాయము చేశాడు. అండ్ అతన్ని మేము కేవలం ఆ గదిలో దేని చేత బంధించామో తెలుసా? దేవుని యొక్క సత్య దండమును అడ్డం పెట్టి బంధించాం. దాని నుండి అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాలేడు. కనుక అతన్ని నీవు మరిచి విడిచి నీ దారిన నువ్వు పో అని చెప్పాడు. కానీ ఇతడు ఒప్పుకోలేదు, ఇతడు నమ్మలేదు. అమెరికన్ టూరిస్ట్ వెనక్కి వెళ్ళిపోయి ఆ తలుపు తీసి సాతానును బయటికి తీసుకుని వచ్చాడు. ఎప్పుడైతే అమాయకంగా, చాలా దీనంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి బయటకు వచ్చాడో వెంటనే ఒక భయంకరమైనటువంటి రాక్షసిలాగా, కోరలున్నటువంటి రాక్షసిలాగా మారిపోయి ఆ తరువాత అమాంతం పొగలాగా మట్టుమాయమైపోయాడు. సో ఇప్పుడు ఈ యొక్క అమెరికన్ టూరిస్ట్ చాలా భయపడిపోయి, భయకంపితుడై వేగంగా పరిగెత్తుకుంటూ బ్రదర్ జెరోమ్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పినప్పుడు ఆయన చాలా బాధతో అన్నాడు, చూడు, నేను చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు, నువ్వు అన్నంత పని చేసావు. అప్పుడు ఆ అమెరికన్ టూరిస్ట్ అంటాడు, నాకు చాలా అమాయకంగా కనపడ్డాడు, చాలా దీనంగా ఉన్నాడు, శ్రమలో ఉన్నాడని చెప్పి జాలేసి ఆ పని చేశాను అన్నప్పుడు బ్రదర్ జెరోమ్ అంటాడు, అదే మోసం, మొదటి నుండి జరుగుతున్న మోసం అదే. మనిషి యొక్క బలహీనతే సాతానుకున్న బలం. ఇకేం చేస్తాం? నీ జీవిత కాలం అంతా కూడా నీవు ఎవడిని ప్రపంచం మీదికి వదిలేవో అనేది ఈ రాత్రి జరిగినటువంటి సంఘటనను నీవు ప్రతిరోజు, ప్రతి రాత్రి జ్ఞాపకము చేసుకుంటూ బ్రతకాల్సిందే అని చెప్పాడు. అట్లా ఆ ఎపిసోడ్ ముగిసిపోతుంది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మన ఎపిసోడ్ టైటిల్ బివేర్ ఆఫ్ యువర్ ఎనిమీ సేటన్. బివేర్ ఆఫ్ యువర్ ఎనిమీ సేటన్. మీ విరోధి అయిన అపవాదితో జాగ్రత్త. మీ విరోధి అయిన అపవాదితో జాగ్రత్త. 1 పేతురు 5:8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు.
లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం చివరి అధ్యాయం, అక్కడ ఆయన ముగింపులో రాసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇవి. ఆయన పత్రిక అంతా కూడా క్రీస్తు యేసునందున్నటువంటి పరిశుద్ధులకు, దేవుని యొక్క ప్రియమైన పిల్లలకు ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి ఆత్మీయ సత్యములను రాశాడు, బలపరిచాడు. అండ్ ఇక్కడ కూడా ముగింపులో కూడా హృదయపూర్వకంగా ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని వారికి భుజందట్టి ఇస్తూనే వారికి ఒక బలమైనటువంటి హెచ్చరిక కూడా చేశాడు. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరూ ఎదుర్కొనేటట్టు వారు కూడా తప్పకుండా శ్రమలు ఎదుర్కోవడం ఖాయమని చెప్పాడు. అయితే క్రీస్తునందు వారు స్థిరంగా ఉండగలరు, దేవుడు అలాంటి కృపతో వారిని నిలబెట్టగలడు అని చెప్పాడు. అలాగే వారికి వ్యతిరేకంగా వారి యొక్క విరోధి అయినటువంటి సాతాను పన్నేటువంటి కుట్రలు, కుతంత్రాలు, వేసే వ్యూహాలు ఏంటో కూడా వాటి గురించి వారిని హెచ్చరించాడు. ఈ ప్రకారము పేతురు దేవుని సంఘమును సిద్ధపరిచాడు. ఆయన ఒకప్పుడు ఏదైతే అనుభవించాడో, ఎలా ఆయన సాతాను చేత దెబ్బతిన్నాడో అది ఇతరులకు సంభవించకుండా చాలా జాగ్రత్తగా అనుభవపూర్వకమైనటువంటి పరిశుద్ధుడిగా, అపోస్తలుడిగా దేవుని ఆత్మచేత వాడబడి ఈ సంగతులను రాశాడు. ఒకవైపున దేవునికి విశ్వాసి యొక్క క్షేమము, మేలు, ఈ రెండు కూడా ఆయనకి ఎంత ముఖ్యమో, వాటి మీద ఆయనకి ఎంత శ్రద్ధ, ఆసక్తి ఉంటుందో మనకి చూపిస్తూ, మరొక వైపున దేవుని యొక్క శత్రువు, మనకు విరోధి అయినటువంటి అపవాది సాతాను మన నాశనాన్ని ఎట్లా కోరుకుంటూ నిరంతరము మనకు వ్యతిరేకంగా అతడు ప్రతి ప్రయత్నము చేయడము, దాని గురించి కూడా ఇక్కడ పేతురు హెచ్చరిక చేశాడు. అయితే మనకు దేవుని అందున్నటువంటి నిరీక్షణ, దేవుని అందున్నటువంటి గొప్ప సహాయము, భద్రతల గురించి ఆయన చెప్తూ ఆ యొక్క 5వ అధ్యాయాన్ని ముగిస్తాడు. సో 2 విషయాలు ఈ రోజున ఈ యొక్క పాడ్కాస్ట్లో క్లుప్తంగా మనం వింటాము. మొదటిది స్ట్రాటజీ ఆఫ్ సేటన్, సాతాను ప్రణాళిక, అపవాది ప్రణాళిక. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదక్కుచూ తిరుగుచున్నాడు. మీరు 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు రాశాడు. సో ప్రభువైన యేసు మన గురించి చింతిస్తున్నాడు కనుక మనకు జీవన సంబంధమైనటువంటి చింత ఏదైనా ఉంటే దాన్ని వెంటనే మన మీద నుండి తీసి ఆయన మీద వేయమని, మన భారమును ఆయన మీద మోపి, మనం ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో, ఆయన నెమ్మదితో నిశ్చింతగా ఉండొచ్చని మనకి ఆయన గొప్ప హామీనిచ్చాడు, చెప్పాడు. ఆ వచనం తర్వాత వెంటనే మనకి ఒక చాలా బలమైనటువంటి హెచ్చరిక చేశాడు. అది మీరు ఒక విరోధిని కలిగి ఉన్నారు అని గుర్తించండి అండ్ జాగ్రత్తగా జీవించండి. ఇప్పుడు ఇక్కడ మనకొక విరోధి, మనకొక శత్రువు, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో యువర్ ఎనిమీ అంటే మన యొక్క శత్రువు అని పేతురు చెప్తున్నాడు. సో మనకొక నిజమైన శత్రువు ఉన్నాడు. అతడు ఊహాజనితమైనటువంటి వాడు కాడు, సృష్టింపబడిన వాడు అసలే కాడు. అంటే మనుషులు అతన్ని సృష్టించి మానవ సమాజంలో అతని గురించి చర్చించి మనకు అతని గురించి చెప్తున్నారు అన్నది కాదు. అతడు నిజముగానే ఒక ఉనికి కలిగినటువంటి శత్రువు, విరోధి. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులకు రాశాడు. ఆ పరిశుద్ధుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడు? మీకు ఒక విరోధి ఉన్నాడు. మీ పాస్టర్కి ఒక విరోధి ఉన్నాడు, మీ సువార్థికునికి ఒక విరోధి ఉన్నాడు, మీ బోధకునికి ఒక విరోధి ఉన్నాడు, మీ మిషనరీకి ఒక విరోధి ఉన్నాడు అని చెప్పట్లేదు. మీకు ఒక విరోధి ఉన్నాడు అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ప్రతి రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసికి ఒక విరోధి ఉన్నాడు. ఆ విరోధి సజీవమైన, కుటిలమైన, క్రూరమైన, నాశనకరమైన నిరంతర విరోధి. కనుక ప్రతి విశ్వాసి జాగ్రత్తగా జీవించాలి. నా విరోధి అనేటువంటి పదానికి, ఎనిమీ అనేటువంటి పదానికి సాధారణంగా శత్రువు అనే అర్థం వస్తుంది.
కాకపోతే ఇక్కడ కాంటెక్స్ట్ బట్టి వ్యాజ్యములో ప్రత్యర్థి, లాసూట్లో మన యొక్క అపోనెంట్ అని కూడా అర్థాన్ని మనం చూడొచ్చు. సాతాను అనే పదానికి అపవాదు వేసేవాడు, అందుకనే తెలుగులో అపవాది అనే పదాన్ని అనువదించి మనకు బైబిల్లో వారు రాశారు. లేకపోతే దోషారోపణ చేసేవాడు, ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే నింద ఆరోపకుడు, నిందలను ఆరోపించేటువంటి వాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లయోను. సో సాతానుకు హీబ్రూ భాషలో అబద్దోన్ అనేటువంటి పేరు, దాని యొక్క అర్థము డిస్ట్రక్షన్, నాశనము. అండ్ గ్రీక్ భాషలో అపొల్యోన్, దాని అర్థము డిస్ట్రాయర్, నాశనము చేయువాడు. సో బైబిల్ ప్రకారము సాతాను యొక్క ప్రవృత్తి ఏంటి, సాతాను యొక్క నైజం ఏంటి, సాతాను యొక్క గుణం ఏంటి అనేది మనం చూస్తే ద డెవిల్ ఈజ్ ఎ డిసీవర్, డిఫైలర్, డివౌరర్ అండ్ డిస్ట్రాయర్. సాతాను మోసగాడు, సాతాను అపవిత్రుడు, అపవిత్రపరుచువాడు, సాతాను మింగేవాడు, సాతాను నాశనము చేయునటువంటి వాడు. కనుక సాతాను గురించి జాగ్రత్త పడుట ప్రతి విశ్వాసి చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని. సో సంఘంలో సాతాను గురించి రెండు తీవ్రమైనటువంటి అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపున మరి మనుషులు వీరు సేటన్ ఫోబియాతో భయపడుతూ ఉంటారు, అంటే సాతాను భయంతో భయపడుతూ ఉంటారు, అనవసరంగా భయపడుతూ ఉంటారు, నిరంతరం అతడి గురించి ఆలోచిస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇక ప్రతి దాని వెనకాల సాతానే ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. వీరు దైవ ధ్యానంలో ఉండరు, వాక్యాన్ని ధ్యానించి జీవించరు, కానీ సాతాను యొక్క ధ్యాసలో బ్రతుకుతారు. ఇది అనవసరం. కనుక వీరి పరిస్థితి ఏంటి? ప్రతి అనారోగ్యం వెనకాల సాతాను ఉన్నాడు, ప్రతి ఆటంకం వెనకాల సాతాను ఉన్నాడు, ప్రతి పరిస్థితి వెనకాల సాతాను ఉన్నాడు, మనం ఎదుర్కొనే ప్రతి ఘటన వెనకాల సాతాను ఉన్నాడు, మన ప్రతి బాధ వెనకాల, మన ప్రతి సమస్య వెనకాల సాతాను ఉన్నాడు. తలనొప్పి అయితే సాతాను, పంటి నొప్పి అయితే సాతాను, వెన్నునొప్పి అయితే సాతాను, కాలు నొప్పి అయితే సాతాను అని చెప్పి మరి ప్రతి చెట్టు వెనక, ప్రతి పుట్ట వెనక, ప్రతి గట్టు వెనక, ప్రతి గూట్లో సాతాను ఉన్నాడని భయపడిపోతుంటారు. ఇది వాక్యానుసారం కాదు. ఇంకో వైపున దీనికి భిన్నంగా సాతానును బొత్తిగా పట్టించుకోకుండా, అతని మీద దృష్టి పెట్టకుండా, మనకు విరోధి ఉన్నాడు, వాడు మన వినాశనం కొరకే వెదుకుచు తిరుగుచున్నాడు, విశ్రాంతి లేకుండా వాడున్నాడు అనేటువంటి ఆలోచన లేకుండా ఎలా పడితే అలా బ్రతుకుతారు. అండ్ సాతానును చాలా సులువుగా తీసి పారేస్తారు. అండ్ ప్రతి ఈ యొక్క ఇలాంటి డినామినేషనల్ చర్చెస్లో ఉన్నటువంటి వారు వీరులు అని, మరి వారు ఒక ఓడిపోయినటువంటి శత్రువు అనేటువంటి ధీమాతో మరి వాడిని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నట్టు, వాడిని ఎప్పుడు చూసినా బంధిస్తున్నట్టు, మరి ఎన్నిసార్లు బంధించాలో నాకు తెలియదు, 24 గంటల్లో 34 సార్లు బంధిస్తారు. అట్లా బంధిస్తూ వారు వాడిని లెక్క చేయకుండా ఉంటారు. దేవుడి వాక్యంలో అలా మనము చూడము. యేసుప్రభు పునరుత్థానపరచబడిన తర్వాత అపోస్తలులైనటువంటి పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, సాతాను విషయంలో జాగ్రత్త పడమని చాలా భయంకరమైనటువంటి వ్యక్తి అని హెచ్చరిస్తూ పత్రికల్లో మనకి రాశారు. సో ఇప్పుడు మనం చూసేది పేతురు పత్రికలో అలాంటి విషయమే. సో వారు పరిశుద్ధులకే రాశారు, దేవుని పిల్లలకే రాశారు, క్రైస్తవ విశ్వాసులకే రాశారు. సాతానుకు మరి అపవాదికి చోటు ఇవ్వొద్దని పౌలు రాశాడు. అపవాది మిమ్మల్ని మెంగుటకు తిరుగుచున్నాడు కనుక జాగ్రత్త అని పేతురు రాశాడు. అంటే అలాంటి ప్రమాదాలు మనకున్నాయనే కదా వారు చెప్పేది. అండ్ ఒక సేవకుడు అన్నట్టు డెవిల్కి ట్రికనోమెట్రీలో డిగ్రీ ఉందంట, మాస్టర్స్ డిగ్రీ ఉందంట. అంటే సాతానుకు ట్రికనోమెట్రీలో అంటే కుట్రలు పన్నుటలో మాస్టర్స్ డిగ్రీ ఉంది కనుక మన ఎత్తులకు పై ఎత్తులేసి చిత్తులు చేయడంలో వాడు మనకన్నా ఎక్కువ కాలం నుండి అనుభవము అండ్ నైపుణ్యము కలిగిన వాడు కనుక అంత సులువుగా అతన్ని ట్రీట్ చేయడము మంచిది కాదు. జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. జాగ్రత్తగా దేవుడి మీద ఆధారపడి దైవ జ్ఞానం, దైవ అనుగ్రహం, దైవ అభిషేకం, దైవ సామర్థ్యముతోనే ఎదుర్కొని జయించాలి అనేది వాక్యంలో మనకి ఇవ్వబడినటువంటి ఉపదేశం. 2 కొరింథీ 2:11 పౌలు ఏదైతే చెప్పాడో క్రైస్తవులమైన మనము చెప్పగలమా?
నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సో సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు. అది ఈరోజున ఎంతమంది క్రైస్తవులు ఇవ్వగలిగే సాక్ష్యము? ఎఫెసీ 6:11 పౌలు ఎఫెసీలకు రాశాడు, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో సాతాను తంత్రములు, అపవాది తంత్రములు ఈరోజున్నటువంటి క్రైస్తవుల్లో అత్యధికులకు, మెజారిటీకి దేవుని యొక్క వాక్యము, దేవుని చిత్తమే తెలియనప్పుడు ఇక వారికి సాతాను తంత్రాలు, సాతాను యొక్క వ్యూహాలు తెలుసుకునేటువంటి వారిగా వారు ఉన్నారా? కనుకనే ఏమవుతోంది, సంఘాల్లో ఇన్ఫైటింగ్ అనేది, అంటే క్రైస్తవ సంఘాల్లో లోపల ఉన్నటువంటి వారు ఒకరితో ఒకరు వారే కొట్టుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, ఒకరినొకరు భక్షించుకోవడం, ఒకరినొకరు బాధేసుకోవడం, చంపేసుకోవడం అనేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. మన శత్రువు రక్తమాంసములు కలిగినటువంటి మరొక వ్యక్తి కాదు, వారిని వాడేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దుష్ట శక్తులు అనేది మనం గుర్తించాలి. రియల్ ఎనిమీ ఎవరు అనేది మనం గుర్తించాలి. లార్డ్ హొరేషియో నెల్సన్ బ్రిటన్ యొక్క గొప్ప నేవల్ కమాండర్. ఆయన మరి యుద్ధంలో ఉన్నప్పుడు ఆయన యొక్క నేవల్ షిప్లో ఉన్నటువంటి మరి వారు, అంటే ఆయనతో ఉన్నటువంటి నావికులు, ఆ యొక్క పనివారు, సైనికులు అండ్ ఆయన ఫ్లీట్, అట్లా ఉన్నటువంటి మరికొన్ని ఓడలు, వీటి మధ్యలో ఒక తగాదా వచ్చినప్పుడు ఆయన వారే ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. అలాంటప్పుడు ఆయన వారందరినీ గద్దించి, వారందరినీ తన వైపు పిలిచి, వారందరికీ ఎదుట ఉన్నటువంటి శత్రువు వైపు చెయ్యెత్తి చూపిస్తూ చెప్పాడు, జెంటిల్మెన్, దేర్ ఈజ్ ది ఎనిమీ. పెద్ద మనుషులారా, మనము శత్రువులం కాదు, అదిగో ఆ దూరాన ఉన్నది మన శత్రువు అని. సో మన ఎనిమీని మనము రికగ్నైజ్ చేయడము మొదటి విషయం. శత్రువును గుర్తించండి, మీ విరోధి అపవాది అని దేవుని వాక్యంలో రాయబడింది. అండ్ ఇప్పుడు ఈ యొక్క అపవాది గుణం ఏంటి, అపవాది లక్షణాలు ఏంటి? అక్కడ పేతురు రాసినటువంటి మాటని బట్టి ఒక 3 విషయాలు మనం క్లుప్తంగా చూద్దాం. మొదటిది ఫియర్స్ ఎనిమీ, అంటే భయంకరమైనటువంటి శత్రువు అని దేవుడు వాక్యంలో మనకి చూపిస్తున్నాడు. అందుకనే పేతురు అతన్ని గర్జించు సింహము అని పిలిచాడు. నా బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధనలో సాతానును అనేక రకాలుగా మనము చూస్తాం. ఎన్నో రకాలుగా అతడు చిత్రీకరించబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ టెస్టమెంట్ ఆది కాండంలో కుటిలమైన నిశ్శబ్దమైనటువంటి సర్పముగా వచ్చాడు, ఆదామవ్వల్ని మోసగించాడు. కానీ ఇప్పుడు పేతురు ద్వారా దేవుడు మనకు తెలియజేసేది ఏంటి? క్రూరమైన, భయంకరమైన, గర్జించే, ఎవరిని మింగుదునా అని తిరిగేటువంటి సింహములాగా ఉన్నాడు. సో ఒకసారి సర్పములాగా, కుటిలంగా, నిశ్శబ్దంగా వస్తాడు, ఒకసారి క్రూరంగా, భయంకరంగా, గర్జించే సింహములాగా వస్తాడు. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యంలో సింహములాగా ఎందుకు చూపించబడ్డాడు? ఎందుకంటే సాతాను ఎంత పెద్దవాడో, ఎంత క్రూరుడో, ఎంత భయంకరుడో, ఎంత బలాఢ్యుడో, ఎలా తిరుగుతున్నాడో, ఎలా గర్జిస్తున్నాడో, భయపెడుతున్నాడో అనేది తెలియజేయడానికి ఆ ప్రకారం పేతురు ద్వారా దేవుడు మనకి చూపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఒక మిషనరీ చాలా కాలం అడవుల్లో సేవ చేశాడు. సో జంతువుల వేటాడే విధానాన్ని బాగా ఆయన తెలుసుకున్నాడు. ఆయన పుస్తకంలో ఇట్లా రాశాడు, 3 ముఖ్యమైనటువంటి జంతువులు వేటాడినప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయి. హైనా, చిరుతపులి మరియు సింహము తమ బాధితులను వేటాడిన తర్వాత హైనా కీలకమైన అవయవాలను తింటుంది, వైటల్ ఆర్గన్స్ అన్నిటిని తింటుంది, మిగతాది వదిలేస్తుంది. చిరుతపులి రక్తాన్ని తాగుతుంది, కానీ సింహము రక్తాన్ని తాగి మాంసాన్ని తిని ఎముకలన్నింటినీ చూర్ణములాగా నమిలి ఏమీ లేకుండా చేస్తుంది. అంటే సింహము పూర్తిగా తన వేటను భక్షిస్తుంది, సంపూర్ణముగా నిర్మూలన చేసేస్తుంది. అండ్ ఇక్కడ సాతాను సింహముతో, గర్జించు సింహముతో పోల్చబడ్డాడు.
సో ఇంకొక పాతకాల భక్తుడు ఎట్లా అన్నాడు, తిరుగుతున్నాడు అని సాతాను గురించి పేతురు రాశాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? మానవ సమాజంలో, అంటే ముఖ్యంగా మనుషులలో పనిచేస్తున్నటువంటి అపవాదిని వారు గుర్తించాలి. నా మనుషుల వెలుపల కాదు, మనుషుల్లోనే తిరుగుతున్నాడు. అంటే మానవ ఆలోచనల్లో, మానవ భావోద్వేగాల్లో, మానవ ప్రేరేపణలలో, మానవ కార్యకలాపాల ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. ఎఫెసీ 2:2లో అతని గురించి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అని హెచ్చరిక రాయబడింది. సో గర్జించు సింహములాగా ఎవనిని మృంగుదునా అని సాతాను తిరుగుతున్నాడు. అతడు నిద్రించే సింహము కాదు, ఆల్రెడీ బాగా వేటను భుజించి ఆయాసముతో పడుకున్నటువంటి సింహము కాదు, ఆకలితో విపరీతమైనటువంటి క్రోధముతో గర్జించే సింహము, క్రూరమైన సింహం. రెండవది ఫేటల్ ఎనిమీ, అంటే ప్రాణాంతకపు శత్రువు, ప్రాణం తీసేస్తాడు. ఇక్కడ ఎవనిని మెంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. మెంగడం, మెంగివేయడం అంటే పూర్తిగా దాన్ని స్వాహా చేసేయడం, మింగేయడం, తినేయడం, తాగేయడం. ఇది బైబిల్లో 2 చోట్ల మనము చూసినప్పుడు దాని యొక్క అర్థం మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇర్మియా 51:34లో బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మును మింగివేసెను, మమ్మును నుగ్గు చేసెను. యోనా 1:17 గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా. సో మత్స్యము ఎట్లా యోనాను పూర్తిగా మింగేస్తే యోనా దాని గర్భములో ఎట్లా ఉన్నాడో మనకి తెలిసినట్టు సింహం అట్లా పూర్తిగా మింగ తిరుగుతోంది. సో ఇదొక భయంకరమైనటువంటి వర్ణన. సాతాను సాధించాలని ఆశించేటువంటి విషయం ఏంటి? విశ్వాసి యొక్క పూర్ణ వినాశనం. దాన్ని కళ్ళకు కట్టినట్లు దేవుడు చూపించడానికి ఈ చిత్రరూపాన్ని వాడాడు. ఇప్పుడు అపవాది ఎన్ని రకాలుగా మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు మనల్ని మింగగలడు. అనేక రకాలుగా అతడు అజాగ్రత్తగా ఉన్నవారిని, నిబ్బరమైన బుద్ధి లేకుండా మెలకువగా ఉండకుండా ఉన్నటువంటి వారిని మింగేస్తాడు. మంద నుండి ఒంటరిగా తప్పిపోయినటువంటి బలహీనుల కోసం, అవివేకుల కోసం, విశ్వాసంలో అస్థిరులుగా ఉన్నటువంటి వారి కోసం, సత్యాన్ని సరిగ్గా ఎరగకుండా, గ్రహించకుండా, దాన్ని ఆసక్తితో ప్రేమించి అంగీకరించి జీవించకుండా ఎలా పడితే అలా ఉండేటువంటి వారి కొరకు సాతాను తిరుగుతూ ఉంటాడు. సాతాను నిరంతరము మన బలహీనతలను వెతుక్కుతూ ఉంటాడు. అందుకే వాడు తిరుగుతూ ఉంటాడు. ప్రతి వైపు నుండి మనల్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. ఒక స్పై, ఒక డిటెక్టివ్ ఒకరికి తెలియకుండా వారి వెంట ఎలా పడి ప్రతి కదలికను గమనిస్తాడో, వారి ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటాడో, అట్లాగే ఒక శత్రువు ఒకరిని హతమార్చడానికి రెక్కి నిర్వహించినప్పుడు ఎట్లా సమస్తాన్ని చూసి తర్వాత వారు ఏమరపాట్లో ఉన్నప్పుడు దెబ్బ కొడతాడో ఆ ప్రకారము సాతాను తిరుగుతాడు. సో మనము ఎన్నటికీ పడిపోమని అనుకోవడము, అట్లా మాట్లాడడము బొత్తిగా బుద్ధి లేనితనము, అవివేకం. మనలో ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. మనలో చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బలహీనతలు ఉంటాయి. అది శోధనకు గురయ్యేటువంటి విషయం కావచ్చు, లేకపోతే ఒక చెడు అలవాటు కావచ్చు, లేకపోతే మనల్ని పట్టించి సులువుగా పట్టి పీడించేటువంటి పాపము కావచ్చు. మన బలహీనత సమ్టైమ్స్ మనకు బలము అనుకున్నటువంటి దాని రూపంలో, మాయవేషంలో మన బలహీనత దాగి ఉండొచ్చు. అయితే అది సాతాను గమనిస్తాడు. మనం మన బలాలు బలహీనతలను గురించి ఎరిగిన వారము అని అనుకుంటే మనకన్నా ఎక్కువ సాతానుకు మన బలాలు బలహీనతలు తెలుసు. ఎందుకంటే వాడు మన మీదే కన్నేశాడు అండ్ మన గురించి పఠించి తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తాడో మనకు తెలియదు గనుక వాడు మాత్రం దానికోసం జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకనే మనము ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలని దేవుడి వాక్యంలో హెచ్చరించబడుతున్నాం.
మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జంతు ప్రవర్తనకు సంబంధించినటువంటి విజిటింగ్ ప్రొఫెసర్ ఐరీన్ పెప్పర్బర్గ్ ఆమె ఒక వినూత్న పరిశోధన చేసింది. ఒక రామ చిలుకకు ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడము నేర్పిస్తోంది. ఆమె చెప్పింది ఏంటంటే, చిలుకలు సామాజిక జీవులు. వాటిని పెంచేవారు ఇంట్లో వాటిని పెట్టి 8-9 గంటలు ఆఫీసులకు బయటికి వారు వెళ్ళిపోయినప్పుడు చిలుకలు చాలా బాధపడతాయి. ఎందుకంటే యజమానులతో, పెంపకందారులతో కలిసి ఉండడానికి, మాట్లాడుతూ ఉండడానికి, వారిని చూడడానికి అవి ఎంతో ఇష్టపడతాయి. కానీ వారు అట్లా వాటిని ఒంటరిగా వదిలిపోయినప్పుడు వాటికి విసుగు అండ్ విపరీతమైనటువంటి ఒత్తిడి కలుగుతుందంట. అది వాటి యొక్క ప్రవర్తనను మార్చేస్తుంది. సో వారికి ప్రవర్తనకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయని ఆమె చెప్పింది. అందుకని ఆమె ఏం చేస్తుంది, వన్యప్రాణులు మరియు సంగీతాన్ని ప్రదర్శించేటువంటి వెబ్సైట్లు, జంతువులకు సంబంధించినటువంటి చాట్ రూముల వంటి ఆసక్తికరమైనటువంటి వెబ్సైట్లను జంతువులు సులభంగా కనుగొనడంలో సహాయపడడానికి ఆమె ఇంటర్పెట్ ఎక్స్ప్లోరర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాదు, ఇంటర్పెట్ ఎక్స్ప్లోరర్ని, అంటే అట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పక్షితో స్నేహపూర్వకంగా ఉండే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఇది వన్యప్రాణులు, పక్షులకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు దీన్ని మనము మనుషులకు ఒకవేళ ఆపాదిస్తే, మనుషులు కూడా లోకంలో వారి జీవితంలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురవుతారు, విసుగు చెందుతారు, భయంకరమైనటువంటి ప్రవర్తన లోపాలను కల్పించుకుంటారు, ఉత్పన్నం చేసుకుంటారు. సో వారు అట్లా సతమతం అవుతున్నప్పుడు దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ప్రేమ, దేవుని ద్వారా కలిగేటువంటి ఆనందములను వారు పొందకుండా వాటికి ఆల్టర్నేటివ్స్గా, అంటే ప్రత్యామ్నాయాలను సాతాను తెచ్చిపెడతాడు. ఏం చేశాడు, అందుకనే గత కొన్నేళ్లుగా ఈ మోడర్న్ టెక్నాలజీని వాడి, అధునాతనమైనటువంటి ఈ యొక్క టెక్నాలజీని వాడి ఇంటర్నెట్ సైట్లు, వీడియోలు, డివిడీలు, గేములు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విపరీతంగా ప్రపంచంలో పెంచి వాటికి మనిషి అలవాటు పడి బానిసగా మారేటట్టు చాలా తెలివిగా వాడుకున్నాడు. సో ఈ ప్రకారము చాలామంది అశ్లీల చిత్రాలలో, అశ్లీల సాహిత్యములో చిక్కుబడిపోయేటట్టు వారిని దొరకబుచ్చుకున్నాడు. ఇప్పుడు సింహం ఒకడిని కాలు పట్టినా, ఒకటి జబ్బా పట్టినా, అంటే చెయ్యి భుజం పట్టినా, లేకపోతే ఒకటి తలకాయ పట్టినా, ఏ రకంగా పట్టినా దొరకబుచ్చుకుందంటే విడిచిపెట్టదు. ఆ ప్రకారము సాతాను కుట్రపూరితమైనటువంటి ప్రణాళిక ద్వారా దొరకపుచ్చుకుంటున్నాడు అనేది ప్రతి ఒక్కరూ గ్రహిస్తే అంత మేలు. మూడవది ఫర్వెంట్ ఎనిమీ, తీవ్రమైన శత్రువు. అతడు ఏమాత్రం విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉంటాడు. దేవుని బిడ్డలను అంతము చేయడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకనే నిత్యము జాగరూకతను కలిగి ఉండాలని వాక్యం మరలా మనకి హెచ్చరిక చేస్తోంది. లూకా 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అని రాయబడింది. అయితే ఆ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే అది ప్రభువైన యేసుకు సంబంధించినటువంటి వాక్య భాగం. ఇప్పుడు సాతాను మనల్ని శోధించిన తర్వాత మనల్ని కొంతకాలం విడిచిపోతాడు కదా, మనం వెంటనే మరలా అతని దాడులకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని దాని యొక్క అర్థం కాదు. మరో శోధన దాడికి సిద్ధపడడానికి అంతవరకు సాతాను మనకు విశ్రాంతి ఇస్తాడని కూడా దాని యొక్క అర్థం కాదు. అండ్ దేవుడు కూడా ఇంకా మనము శోధించబడ్డానికి, నెక్స్ట్ టెంప్టేషన్కి, నెక్స్ట్ ట్రయల్కి కొంత గ్యాప్ ఇస్తాడు, ఇంటర్వెల్ పెడతాడు అని కూడా దాని యొక్క అర్థం కాదు. దాని యొక్క అక్షరార్థం లేకపోతే అనువాదం, అంటే లిటరల్ మీనింగ్ ఏంటి, అక్షరార్థ అనువాదం ఏంటి అంటే, దాడిని కొనసాగించడానికి మంచి అవకాశం తిరిగి వచ్చే వరకు అతని నుండి దూరంగా నిలబడ్డాడు. అంటే అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు, మరో అవకాశం ఇచ్చేంత వరకు కనిపెడుతున్నాడు. వదిలేసి వెళ్ళిపోయాడు
అని మనం అనుకుంటున్నాం. కానీ వెతుక్కుచూ తిరిగేటువంటి వాడు వదిలి వెళ్ళిపోడు. మరో అవకాశం వచ్చినప్పుడు మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో, మనం ఎప్పుడు భక్తిహీనంగా ఉంటామో, మనం ఎప్పుడు బుద్ధిహీనంగా ఉంటామో, అప్పుడు మరలా మనల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని పరిశుద్ధులకు, క్రీస్తు శిష్యులకు, విశ్వాసులకు దేవుని వాక్యము హెచ్చరిక చేస్తోంది. సో మనము ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధిగల వారంగా ఉండాలి. మన శత్రువు మనల్ని మింగడానికి గర్జిస్తూ వెతుకుచూ తిరుగుచున్నటువంటి సింహము అని గమనించాలి. లిటరల్గా మీరు ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు, ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. సడన్గా మీకు దూరం నుండి ఒక సింహ గర్జన వినబడింది. ఎంత అలర్ట్ అయిపోతారు, మీ రోమాలు ఎట్లా నిక్కబొడుచుకుంటాయి, మీ యొక్క ప్రతి అణువు ఎట్లా స్టిఫ్ అవుతుంది, మీలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన దాని మీదే ఎట్లా కేంద్రీకరించి ఉంటుంది. సింహం ఎంత దూరంలో ఉందో, ఏ వైపు నుండి వస్తుందో, అది ఎంత భయంకరమైందో, ఎంత బలమైందో, ఏ వయసులో ఉందో, ఒక్కటేనో లేకపోతే మందగా వస్తున్నాయో. సో అక్కడ మనము అజాగ్రత్తగా ఉంటామా? ఉండము. అక్కడ ఆదమర్చి నిద్రపోతామా? నిద్రపోం. సో ఒక లిటరల్ లయన్ అంటే నిజంగా ఒక సింహం వస్తే ఇంత జాగ్రత్త పడేవారము. అది కేవలం మన శరీరాన్ని చంపి పోగలదు. కానీ ఈ అపవాది, ఈ విరోధి మనల్ని అజాగ్రత్తగా ఉంటే నాశనం చేసేటువంటి వాడు, దానికన్నా భయంకరమైన నాశనానికి తీసుకుపోగలిగినటువంటి వాడికి ఇంకెంత మనము జాగ్రత్తను వహించాలి, ఎంత మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి. మన జీవితానికి సంబంధించినటువంటి సమస్త విషయాల్లో మనము ఎలా ఆశా నిగ్రహాన్ని అభ్యసించాలి. మన మనస్సు, మన యొక్క హృదయము, మన దేహము, మన ఆత్మ, మన సమస్తము దేవుని చేతుల్లో బేషరతుగా పరిపూర్ణంగా పెట్టేసి ఆయన సంరక్షణ కింద ఉండాలి. లోక సంబంధమైన ఆకర్షణలకు, శోధనలకు, మరో విషయానికి, వ్యామోహానికి మనం గురి కాకుండా ఎల్లప్పుడూ విశ్వాసాన్ని మనకు ఇచ్చి దాన్ని మనలో పెంచేటువంటి ఆ కర్త, కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి. ఒకసారి ఒక క్రైస్తవుడితో మాట్లాడుతూ ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఎనీ పర్సనల్ డెవిల్ అన్నాడు. అంటే నేను వ్యక్తిగత దయ్యములో నమ్మను, ఎందుకంటే నేను ఎప్పుడు అలాంటి దయ్యాన్ని కలవలేదు అన్నప్పుడు ఆ క్రైస్తవుడు చాలా నెమ్మదిగా, తెలివిగా ఇలా జవాబిచ్చాడు. మీరు అతన్ని ఎప్పుడూ కలవలేదు అంటే బహుశా అతడు వెళ్ళిన దారిలోనే మీరు కూడా వెళ్తున్నారు. ఇద్దరు ఒకే దారిలో, ఒకే డైరెక్షన్లో పోతే కలుసుకోరు. కాకపోతే మీరు అతనికి వ్యతిరేకమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళినప్పుడు, దిశలో వెళ్ళినప్పుడు తప్పకుండా కలుసుకుంటారు. ఇక నుండి అతని యొక్క వ్యతిరేక పదంలో పోండి, అతడిని త్వరలోనే కలుసుకుంటారు అని చెప్పాడు. అందరూ సాతాను వెంటపడి సాతాను తొత్తుల్లాగా బతుకుతుంటే సాతాను వారి మీద కన్నేసి వారిని పడగొట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ వారందరూ వాడి దాసులైపోయారు. కానీ సాతానుకు వ్యతిరేకంగా దేవుణ్ణి వెంబడించేటువంటి వారినే కదా వాడు మింగడానికి వెదకుచూ తిరుగుచున్నాడు. 1 తెస్సలోనిక 5:6 కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. సో మనము అట్లా జాగ్రత్తగా ఇతరులలాగా నిద్రపోకుండా మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. వాచ్ యువర్ బిలీఫ్స్, మీ నమ్మకాలను జాగ్రత్తగా గమనించండి. వాచ్ యువర్ బిహేవియర్, మీ ప్రవర్తనను ప్రతినిత్యం జాగ్రత్తగా గమనించండి. వాక్యానుసారంగా ఉందా లేదా, వాక్య ప్రకారమే ప్రవర్తిస్తున్నారా లేదా చూసుకోండి. వాచ్ యువర్ బడ్డీస్, మీకు లోకంలో, సంఘంలో స్నేహితులుగా ఎవరున్నారో చూసుకోండి. వారు యేసు శిష్యులా లేకపోతే సాతాన్ ఏజెంట్లా గమనించండి. మోసపోవద్దు. వాచ్ యువర్ బుల్లీస్, మిమ్మల్ని వేధించి మిమ్మల్ని విసిగించేటువంటి మీ శత్రువులెవరో గమనించండి. తర్వాత వాచ్ యువర్ బ్యాటిల్స్, మీకు ఎదురవుతున్నటువంటి పోరాటాలు, యుద్ధాలేంటో గమనించండి. ప్రతి దాంట్లో దేవుడి చిత్తమును చేయండి. రెండవది ఒక మాట చెప్తాను ఇక్కడ, స్టెబిలిటీ ఆఫ్ ద సెయింట్స్, పరిశుద్ధుల యొక్క స్థిరత్వం. 9వ వచనంలో ఆయన చెప్పాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. సో క్రైస్తవులు మంచి సైనికుల వలె శత్రువుకు అంటే అపవాదికి భయపడకూడదు,
లేదా వానిని విడిచి పారిపోకూడదు. కాకపోతే విశ్వాసములో స్థిరముగా ఉండి వాడిని ఎదిరించాలి. యాకోబు 4:7 ప్రకారము దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అది సరైన విధానం, సరైన క్రమం. మనము దేవుడికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మనం దేవుడికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు మన మీద దాడి చేస్తే మనం పారి కూడా పోలేం. సో ప్రతిదీ దేవుడి చిత్త ప్రకారం, దేవుడి విధానంలో మనం చేయాలి. ఎఫెసీ పత్రిక 6:11 నుండి మీరు చదవండి. అపవాది యొక్క తంత్రములను ఎదిరించి నిలువబడ్డానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి ఆత్మీయ పోరాటమును జరిపించాలి. విశ్వాసములో స్థిరముగా ఉంటేనే ఇది సాధ్యం. నా విశ్వాసములో స్థిరముగా ఉండుట అంటే దేవుని సంబంధమైనటువంటి వాక్య సిద్ధాంతాలు, బిబ్లికల్ డాక్ట్రిన్స్లో మనం ఫర్మ్గా ఉండుట అని కొంతమంది అంటారు. అట్లా వాటిని తెలుసుకోవడం చాలా అవసరము, ముఖ్యమే. కానీ ఇక్కడ సిద్ధాంతములో స్థిరముగా ఉండి బైబిల్ డాక్ట్రిన్ అంతా బాగా తెలిసి దేవుడి పట్ల బిబ్లికల్ డివోషన్ లేకపోతే అది నిరుపయోగమే. సో నిజమైన విశ్వాసం దేవుడి మీద, ఆయన్ని నమ్మగలిగేటువంటి హృదయం, నమ్మగలిగేటువంటి మనస్సు, ఆత్మ, అది ముఖ్యం. సో స్థిరముగా నేను నా రక్షకుణ్ణి నమ్ముతాను, నా చింత యావత్తు ఆయన మీద వేస్తాను. ఆయన నా మంచి కాపరి, నా ప్రధాన కాపరి, నా ప్రాణం పెట్టిన కాపరి. ఆ కాపరి పంచన నేను ఉంటే ఏ సింహము నన్ను మెంగలేదు. ఆ విశ్వాసం మనకి అవసరం. అట్లా ఉన్నప్పుడు మనము స్థిరంగా ఉంటాం. అపోస్తలుల కార్యముల్లో 3వ అధ్యాయంలో మనము ఒక సంఘటనను చూస్తాం. మరి పుట్టుకతోనే కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి పేతురు వచ్చి అతన్ని యేసు నామమున చెయ్యి పట్టి లేవనెత్తినప్పుడు 3 ఇట్లా ఉంటుంది. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. అంతవరకు వాడికి ఆ స్థిరత్వం లేదు, లేచి నిలబడుట చేత కాదు. కానీ యేసు నామమున ఆయన్ని నిలబెట్టినప్పుడు ఇప్పుడు ఫర్మ్ ఫుటింగ్ వచ్చింది. అంటే స్థిరంగా నిలబడ్డాడు, స్థిరంగా నడిచాడు, స్థిరంగా పరిగెత్తాడు. సో ఈ స్థిరత్వం, విశ్వాసంలో ఈ స్థిరత్వం, తొణికిసలాడకుండా విశ్వాసంలో ఈ స్థిరత్వం, ఒకరోజు ఫెయిత్, ఒకరోజు డౌట్, ఇట్లా కాకుండా ట్రస్ట్, డిస్ట్రస్ట్ కాకుండా మనము స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉంటే, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన్నే నమ్ముతాను అనేటువంటి విశ్వాసము గలవారముగా మనం ఉన్నప్పుడు మనల్ని ఏ సాతాను ఏమీ చేయలేడు. అది ఇక్కడ అవసరం. ముగింపులో ఒక సేవకుడు తన వ్యక్తిగత అనుభవాన్ని గురించి ఆయన పుస్తకంలో ఇట్లా రాశాడు. ట్వింకిల్ టింకిల్ టాటల్ అనేది ఆయన దానికి ఇచ్చినటువంటి టైటిల్ అన్నమాట. ట్వింకిల్ టింకిల్ టాటల్. దాని తెలుగులో చెప్పాలంటే మెరిసే వెలుగును ట్వింకిల్ అని, గలగల శబ్దాన్ని టింకిల్ అని, కబుర్లను టాటల్ అని ఆయన వర్ణిస్తాడు. సో ఒక వ్యక్తి, అతని ఇంట్లో అతనికి ఒక సమస్య ఎదురయ్యేది. అతను నిద్రపోతున్నప్పుడల్లా ప్రతి రాత్రి కిటికీ గుండా దొంగలు వచ్చి అతని ఇంట్లో ఉన్నటువంటి సొమ్ము, విలువైన విషయాలు దోచుకొని పోయేవారు. సో ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలని బాగా ఆలోచించిన తర్వాత ఈ 3 అతడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 3 విషయాలు అతని సమస్యను పరిష్కరించేశాయి. మొదటిదేంటి? మెరిసే వెలుగు, రెండవది గలగల శబ్దం, మూడవది కబుర్లు చెప్పేవి. అట్లా అతడు పిలుచుకునేవాడు. సో రాత్రంతా కిటికీలో అతడు మెరిసే వెలుగుగా ఒక వెలిగించినటువంటి కొవ్వొత్తిని ఉంచేవాడు. అది మొదటిది, ట్వింకిల్. తర్వాత ఆ కిటికీకి ఒక గంటను తగిలించాడు, అది గలగల శబ్దం చేసేది. ఇదేమో టింకిల్. అండ్ తర్వాత అతడు ఒక చిన్న కుక్కను తెచ్చుకున్నాడు. ఆ కుక్క ఎప్పుడు చూసినా మొరుగుతూ ఉండేది. అది కబుర్లు చెప్పడము, మొరగడము. సో ఇది మరి టాటల్ అన్నమాట. సో ఈ ప్రకారం ఈ 3 పెట్టుకున్నాడు. వీటి కారణంగా దొంగలు రావడము ఆపేశారు. సో ప్రతి క్రైస్తవుడు అట్లాగే మరి ఒక ఇంటిని కలిగి ఉన్నాడు. ఆ ఇంటిలో సాతాను దొంగగా వచ్చి పడి దోచుకుపోతున్నాడు. కనుక ఆ క్రైస్తవుడు ఏం చేయాలి? క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? ఆ సేవకుడు చెప్పింది, మనం కూడా మెరిసే వెలుగు, గలగల శబ్దం మరియు కబుర్లు చెప్పేవి కలిగి ఉండాలి. సో మెరిసే వెలుగు అనేది దేవుని వాక్యం అనే కొవ్వొత్తి. దాని సత్యాలు, సాతాను అబద్ధాలను
మెరిసే వెలుగు అనేది దేవుని వాక్యం అనే కొవ్వొత్తి. దాని సత్యాలు సాతాను అబద్ధాలను బయలుపరిచే వెలుగును అందిస్తాయి. ప్రతిరోజు వాక్యంపై శ్రద్ధ పెట్టడం దీపాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. గలగల శబ్దం అనేది మన సాక్ష్యం అనే గంట. మీరు ఇతరులకు రక్షకుని గురించి చెబుతున్నప్పుడు దానిని మోగుతూ ఉండేలా చేయండి. అప్పుడు సాతాను నిరాశ చెందుతాడు. ప్రతి విషయం దేవునికి చెప్పడమే ప్రార్థనకు జీవం. సో శత్రువు వచ్చినప్పుడు మీరు వాటన్నింటినీ యేసుకు చెప్తున్నారని హెచ్చరిక పంపండి. ఈ ప్రకారం మీ వెలుగును మెరిపించండి, మీ సాక్ష్యాన్ని గలగలలాడించండి మరియు ప్రార్థన ద్వారా శత్రువును మొరిగి తరిమివేయండి. సో ఈ ప్రకారం 3 ట్వింకిల్, టింకిల్, టాటిల్ మీరు చేస్తే మీ సమస్య పరిష్కరించబడుతుంది. సో సాతానును ఎదుర్కోవడానికి, మీ విరోధి అయినటువంటి అపవాదిని ఎదుర్కోవడానికి పేతురుపత్రిక ప్రకారమే మనకు పరిశుద్ధత, విధేయత, యథార్థత, స్థిరత, దేవునికి లోబడుట మరియు వినయము అత్యవసరం. వాటిని కలిగి ఆయన యందు విశ్వాసముతో, విధేయతతో మనము విజయమును సాధించగలం. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ముఖ్యంగా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన మీ కొరకు సిలువలో చేసినటువంటి రక్షణ కార్యమును విశ్వసించుట ద్వారా, అంటే యేసు మీ పాపమును మోసాడు, మీ స్థానమును సిలువలో మీకు బదులు తీసుకున్నాడు, మీ కొరకు పాప క్షమాపణ, పరిహారము కొరకు రక్తమును చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆయనే మీ రక్షకుడని విశ్వసించి మీ పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందితే ఆయన రక్షిస్తాడు, మీరు రక్షించబడతారు. అప్పుడు మీరు ఇది చేయగలుగుతారు. అలా లేకపోతే ఇది మీ వల్ల కాదు. అండ్ రెండవది, రక్షింపబడిన వారు ఈ ప్రకారము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి అపవాదిని, మన విరోధిని విశ్వాసమందు స్థిరమై ఎదురించుట, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవుట అనేది మనం నిరంతరం చేసేటువంటి విషయం. సో మరొకసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అది మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఆశీర్వాదకరం, క్షేమకరం. God bless you all. See you soon. Amen.